జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం లేదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 5, 2025, సోమవారం. తిథి అష్టమి, ఉదయం 7:35 వరకు. తదుపరి నవమి. నక్షత్రం ఆశ్లేష, మధ్యాహ్నం 2:01 వరకు. తదుపరి మక. యోగము వృద్ధి, రాత్రి 12:20 వరకు. తదుపరి ధ్రువ. కరణం భవ, ఉదయం 7:35 వరకు. తదుపరి బాలవ, రాత్రి 8:01 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:41. సూర్యాస్తమయం సాయంత్రం 6:28. చంద్రోదయం మధ్యాహ్నం 12:41. చంద్రాస్తమయం రాత్రి 1:41. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:17 నుండి 8:52 వరకు. యమగండం ఉదయం 10:28 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:16 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:54 వరకు. వర్జము రాత్రి 2:56 నుండి 4:40 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 12:21 నుండి 2:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:56 వరకు. శుభ గడియలు ఉదయం 8:55 నుండి 10:25 వరకు. తిరిగి సాయంత్రం 4 నుండి 4:53 వరకు. మే 5 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, ఉదయం 7:35 వరకు ఉంది. తదుపరి నవమి. అష్టమి నవములను పంచాంగం ప్రకారం మనం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మక రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 2:01 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 2:01 వరకు ధనుస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 2:01 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. అశ్వత్థామకు శాపమిచ్చినది కృష్ణుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. అజ్ఞాతవాస కథ ఏ పర్వంలో ఉంది? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవం. తెలుగు రంగస్థల సినీ నటులు నాగభూషణం గారి వర్ధంతి. ప్రముఖ సినీ సంగీత దర్శకులు పిఠాపురం నాగేశ్వరరావు గారి జయంతి. సినీ హాస్య నటీమణి రమాప్రభ గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 5 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి అభివృద్ధి ఉంటుంది. మిథున రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. కర్కాటక రాశి అదృష్ట యోగం ఉంటుంది. సింహ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. తులా రాశి కార్యజయం ఉంటుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. ధనుస్సు రాశి తీపి కబురు వింటారు. మకర రాశి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి ఆదాయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.